ఏ హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఏంది మావా అంత మాట అన్నావు? ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఏపీలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2 weeks లోనే 6 రేపులు జరిగాయి. చిన్న పిల్లలని చూడకుండా అతి కిరాతంగా రేప్ చేసి మరీ చంపేస్తున్నారు. అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మనము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక హాస్టల్ దగ్గర ఉన్నాం. ఆ హాస్టల్లో ఉండే యూత్కి అడుగుదాం, ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఎలాంటి సలహా ఇస్తారు? ఇంకా ఎప్పుడు ఇలాంటి రేప్స్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ జరగకుండా ప్రభుత్వానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? లేదా మీకు ఆ వ్యక్తి కానీ దొరికితే, రేప్ చేసే వ్యక్తి కానీ దొరికితే మీరు వాళ్ళకి ఎటువంటి శిక్షను అమలు పరుస్తారు అని అడుగుదాం. ఈ రోజు మన టార్గెట్ మాత్రం ఇదే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. హాయ్ బ్రో, కిషోర్. మనకి ప్రెసెంట్ ఏపీలో 2 weeks నుంచి 6 మంది రేప్ చేయబడ్డారు. అతి కిరాతకంగా చంపేశారు రేప్ చేసి. మీరే ప్రభుత్వం ప్లేస్ లో ఉంటే ఎలాంటి శిక్షణ అమలు పరుస్తారు? మీరు ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇస్తారు ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా ఉండడానికి? ఇంకో రూమ్కి వెళ్ళి అడుగుదాం ఒకసారి. అలా ఎవరో వచ్చారు, ఆఫీస్ నుంచి ఎప్పుడో వచ్చినట్టుగా ఉన్నారు, వెళ్ళి అడుగు. హాయ్ బ్రో. హాయ్. ఇదిగో ఏంటంటే ప్రెసెంట్ మన ఆంధ్రప్రదేశ్లో గత 2 weeks నుంచి రేప్స్ జరుగుతున్నాయి. మనకి 6 రేప్స్ జరిగాయి. చిన్న పిల్లలని చూడకుండా అతి క్రూరంగా చంపేస్తున్నారు అన్నమాట. సో మీరే ప్రభుత్వం ప్లేస్లో ఉంటే, మీరే గవర్నమెంట్ రన్ చేస్తే మీరు ఎలాంటి శిక్షణ అమలు పరుస్తారు? వాళ్ళని ఎలా శిక్షణ అమలు పరుస్తారు? లేదంటే మీరే గవర్నమెంట్కి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు ఫస్ట్ అందరూ ఈ సమాజంలో ఎట్లున్నారంటే మొత్తం రిలీజ్ అయిపోయింది. అలాంటి వాళ్ళని అసలు వదిలేకుడు. పెద్దగా చదువుకొని కూడా ఇలాగే చేస్తున్నారు అందరూ. రేపు ఆడవాళ్ళ మీద వివక్షత, చిన్న చూపు అలా చూస్తున్నారు. అలా కాకుండా ఎలా ఉండాలంటే శిక్ష, రేప్ చేసినోడిని చంపేయాలి బ్రో. రేప్ చేసినోడు చంపేయాలి. వాడు చదువుకున్నాడా లేదా? చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు, ఇదంతా చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎక్కడో కాదు, ఏదో ఊళ్ళలో ఉండి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దాదాపుగా ఎక్కడో కాలేదు కదా, దగ్గరే మన రాష్ట్రంలో మన తెలుగుడే మనవాడే చేసి ఉంటాడు. అలాంటి ఇంకా కాకుండా పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సీఎం కావచ్చు, అందరు ఎలా రియాక్ట్ కావాలంటే రేప్ చేస్తే చంపేయాలి అంతే. దానికంటే మించి నాకు ఇట్లా ఒక సీఎం పదవో ఒక డీజీపీ పదవో ఇచ్చారనుకో, వాళ్ళు విత్ ఇన్ 1 attempt లోనే వాళ్ళని చంపేయాలి. మళ్ళీ చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారము ఏదో కొంత వాళ్ళకు సాయం చేయాలన్నట్టు. మనం సాయం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంచెం అంత వాళ్ళకి కోల్పోయినట్టుగా భావించకుండా కొంచెం వాళ్ళు కూడా ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుంటారు అన్నట్టు. నువ్వైతే ఎలాంటి శిక్ష విధిస్తావు? నేనైతే కాల్చి పడేస్తా బ్రో. అలాంటి వాళ్ళు అసలు ఈ సమాజంలో ఉండి వేస్ట్ బ్రో. స్పాట్ లో చంపేయాలి వాళ్ళని. అలా ఇలా కాదు, నార్మల్ గా కాదు, చంపేయాలంటే చంపేయాలంతే. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రతి పౌరుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్తున్నాడు. మన కుర్రాడు అయితే మాత్రం, ఈ అబ్బాయి అయితే మాత్రం ఏం చెప్తున్నాడు అంటే ప్రతి వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇలాంటి చర్యలు జరగకుండా మనం కాపాడుకోవాలి, మన సొసైటీని మనమే కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఇంకా నువ్వైతే ఎలాంటి శిక్ష విధిస్తావు బ్రో? నేనైతే ఎలాంటి శిక్ష విధిస్తానంటే, నా చేతిలో పవర్ అంటే ఖచ్చితంగా ఆర్డర్స్ జారీ చేస్తాను. ఎన్కౌంటర్ చేపిస్తావు? డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయించడే, వేరే ఆప్షన్ లేదు మనకు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్, ఎక్కడ పారిపో. ఇంకా మరి ఎందుకు వాళ్ళు ఏం చేశారని పాపం వాళ్ళకేం తెలియదు. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాం చెప్పేసి ఇంకా ఇప్పుడు మనం కూడా ఎత్తుకుంటాం. మనం ఎత్తుకునే దాంట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎత్తుకునే దానికి, మనం ఎత్తుకునే దానికి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీది ఎక్కడ బ్రో? మీది తెలంగాణ? ఆంధ్ర? నాది ఏపీ. ఏపీనా? ఏపీ ఎక్కడ? ఏపీ మరి కడప. విన్నావా ఈ న్యూస్? విన్నావా? విన్నా బ్రో. మనకి మనమేం చేయలేకపోతున్నామే, వీళ్ళను ఇలాంటి మన దగ్గర జరుగుతున్నాయి, మనమేం చేయలేదు అని చాలా బాధపడుతున్నాం.
సో మొత్తానికైతే మన బ్రో అయితే మొత్తానికి మనకి గవర్నమెంట్ కి మంచి సలహా ఇచ్చాడు. మనకు కూడా పౌరులుగా మనం కూడా చాలా హెల్ప్ చేయాలి సొసైటీని, అంతేగాని మన సొసైటీని మనం వెనక్కి లాగకూడదు, మనం కూడా తగ్గిపోకూడదు. జరిగే సమస్యలను కానీ జరిగే ప్రతి దాన్ని పరిష్కారంగా మనం నిలబడాలి అని చెప్పడం అయితే జరిగింది. ఓకే బ్రో, మీ పేరు ఏం చెప్పారు? సాయి కుమార్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. క్లాస్ పెర్ఫార్మెన్స్ సినిమా నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ దానికంటూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకోవాలి. మన సాయిధరం తేజ్ గారు మొన్న ఒక ట్వీట్ వేసి దాని మీద చైల్డ్ అబ్యూస్ మీద రియాక్ట్ అయ్యారు. అలానే సెలబ్రిటీస్ అందరూ రియాక్ట్ అవ్వాలి. అందరూ రియాక్ట్ అవుతున్నాయి కదా, అందరికీ తెలిసేది, న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యేది. సో అలాంటివి సెలబ్రిటీస్ కూడా పట్టించుకోవాలి. ఎప్పుడు ఈ పెళ్లిళ్ళు వాటికి వీటికి ప్రమోషన్ అయినప్పుడు ఇలాంటి సొసైటీ పట్ల వాళ్ళు కూడా కొంత గౌరవం అనేది ఉండాలి కదా. సో ఇలాంటివి కూడా పట్టించుకోవాలి గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ సీఎం అయినా పోలీసులు అయినా కానీ ఎవరైనా లంచాలు తీసుకోకుండా ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాపాడడానికి మామూలుగా ఏదైనా వస్తే త్వరగా ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో అలాంటి చర్యలు తీసుకోవాలి. యూత్ కూడా అందరినీ ట్రోల్ చేస్తారు, మామూలుగా అందరూ సూసైడ్ చేసుకునేటట్టు చేస్తారు. కానీ ఇలాంటి న్యూస్ మాత్రం ఎవరు స్ప్రెడ్ చేయడు. ఏదో ఒక హీరోయిన్ ఒక సెలబ్రిటీ మామూలు బ్రో మనకు అదంతా ఏం తెలియదు కానీ మా తెలంగాణ బ్రో. ఇప్పుడు ఆంధ్రాలో జరిగినాయి అవి 6 అకౌంట్ అయినాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మనము డైరెక్ట్ ఏం చేయాలంటే మనం డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేయడమే. ఒకవేళ నాకే కనుక సీఎం పదవి ఉందండి అనుకో, నేను డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేస్తా చంపేయమని. మారదు, జనాలు మారరు, ఎందుకంటే అది మనం ఏం చేయలేము. సో మనం ఇట్లా చేసినాం అనుకో, ఆర్డర్స్ ఇచ్చి చంపేసినాం అనుకో, దాన్ని నేనే ట్రోల్ చేస్తా. ఒకవేళ దాన్ని ట్రోల్ చేసి అవేర్నెస్ అనేది తీసుకొస్తా. సో ఇట్లా చేస్తే ఇట్లా 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 కఠినంగా తీసుకుంటారు, ప్రభుత్వం అనేది ఇట్లా తీసుకుంటది, తేడాగా కనపడుతున్నావే. సో అట్లా అని చెప్పేసి నేనే ట్రోల్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తే వాళ్ళు అట్లా ఇంకొకసారి కాకుండా అయితే అంతే. మొత్తానికి అలా చేస్తానంటావు? ఖచ్చితంగా చేయాలి. అలాంటి వదిలేయకూడదు. వదిలేస్తాడు మళ్ళీ రేపటి రోజు సమాజానికి అసలు పెద్ద చీరపుడులా తయారవుతారు. అలా చేయకూడదు. వాళ్ళు వదిలే ప్రసక్తే ఉండదు. ఏ రాష్ట్రంలో కూడా, ఇక్కడనే కాదు, భారతదేశంలో లేడీస్ కి మంచి వాల్యూస్ ఉంటాయి, మంచి విలువలు ఇస్తాం, మాతృమూర్తిలా మనం భావిస్తాం. కాబట్టి అలాంటి వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని అసలు ఊరికే వదిలిపెట్టకూడదు. అంతే. నువ్వైతే ఎటువంటి శిక్షణ విధిస్తావు? నువ్వైతే అంటే డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేయడమే, డైరెక్ట్ చంపేయడమే. ఇక షూట్ పవర్స్ ఏం లేవు, బట్ నువ్వు ఎలా చంపేస్తావు? వాళ్ళు మీకు కనిపిస్తే ఏముంది, ఇక మనం డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ చంపేయడమే. ఎందుకంటే ఆ పర్సన్ ఆయననే అని తెలిసినాక ఏం చేస్తాం మనం? ప్రభుత్వం ఒకవేళ ఏం చేయలేదు అనుకో, మేమనే చేస్తాం, అంతే కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే బాగానే ఇచ్చారు. సొసైటీ మీద మన వాళ్ళకి బాగానే ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది, సొసైటీలో బాగా చేయాలని. ఓకే, నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్దాం, వేరే వాళ్ళని అడుగుదాం. ఓకే, ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లో కూడా అడుగుదాం. వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తారో చూద్దాం. హాయ్ బ్రో, నాకు 2 minutes టైం ఇస్తారా మీరు? ఫ్రీనా ఇప్పుడు? ఫ్రీనా? అదేంటంటే 2 weeks నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో 6 రేప్స్ జరిగాయి. చిన్న పిల్లలని చూడకుండా అతి కిరాతకంగా రేప్ చేసి చంపేస్తున్నారు అనమాట. సో మీరు గవర్నమెంట్ కి ఇచ్చే సలహాలు, ఎటువంటి సలహాలు ఇస్తారు గవర్నమెంట్ కి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండడానికి? పైగా మీకు పవర్స్ ఉంటే, మీరే గవర్నమెంట్ ప్లేస్ లో ఉంటే వాళ్ళకి ఎటువంటి శిక్షణ విధిస్తారు? మేమైతే అపరిచితుడు మూవీ చూసినారా కదా? అపరిచితుడు మూవీ చూసారా? అపరిచితుడు మూవీ అలాంటి శిక్షలు వేసాం మేమైతే. అలాంటి శిక్షలు వేస్తారు. వాడిని రూమ్ లో క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేసి రికార్డింగ్ ఆన్ చేస్తాం, అని ఫుడ్ పెట్టాం. ఫుడ్ పెట్టకుండా వాడిని హింసించి చంపేసాడే. వాడు ఆకలి వేసి ఊర్లాలి, పెద్దగా ఆకలి అనాలి, ఆకలి చనిపోదు, అట్లాంటి శిక్షలు వేస్తాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హార్ట్ బ్రేక్ అయ్యో, లవ్ బ్రేక్ అయ్యో అవుతుంది. ఆయన చచ్చిపోతాం, ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయినాక అమ్మాయి అనిపిస్తుంది, నన్ను రీపీట్ తింటాడు. చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అంటే చచ్చిపోయి ఫిక్స్ అవుతామని రీపీసాడు, చంపేస్తాడు. ఏం లాభం? ఒక మెంటల్ కండిషన్ కూడా చూసుకోవాలంటావు. వాడు వాళ్ళు ప్రిపేర్ అయ్యాడు, ఎట్లా చస్తా, నువ్వు చంపుతావు, నువ్వు చంపే బదులు నేను ఎందుకు ఊకుంటా, అవుతావు రేపు వేస్తా అంటున్నాడు.
నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ కాకుండా వాడిని హింసించడమే కరెక్ట్. బతుకుండగానే వాడిని చనిపోయే ఫీలింగ్ కలిగియాలి. బ్రతికుండంగా నరకం చూపెట్టమంటారు మనోడైతే. బతుకుండంగా వాడిని నరకం చూపిస్తేనే అది మెయిన్. నువ్వేమంటావు? నేనైతే భయ చంపేయమంటా, ఎన్కౌంటర్ చేయమంటా. ఏంది భయ దారుణం మరి, చిన్న పిల్లల్ని చంపడం. స్పాట్ ని చంపేయమంటావు నువ్వైతే. నాకు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్, నాకు కూడా రైట్స్ వస్తే నేను చంపేయమని అంట. స్పాట్ ని చంపేస్తాను. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా అంతే అంతే భయ దారుణం మరి. చిన్న పిల్లల్ని చంపడం అంటే ఏంది భయ, రేప్ చేసి మరి ఘోరంగా ఉన్నారు. లేకపోతే బతుకున్నాగా చేక చేయడం, లేకపోతే సూదులతో గుచ్చడం, లేదా కళ్ళు పీకడం. ఓకే, ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. మొత్తం మనకి డార్క్ ఉంటది, డార్క్ లో ఉన్నాయని మన మీద ప్రయోగం చేసి హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తున్నాడు. అవును భయ. ఓకే, కాళ్ళు వేయడం మీరైతే బాగానే చెప్పారు గవర్నమెంట్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు దొరికినా మీరు చంపేస్తారా? చంపేస్తాను పక్కా. నేనైతే కూర్చున్నాము చేతులు కోస్తా. మీరు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు మీ సరౌండింగ్ లో ఎప్పుడైనా చూసారా? అలాంటి మా సైడ్ మొత్తం డీసెంట్, అందరు మంచి వాళ్ళే. ఓకే, మీరు కూడా మంచి జాబ్ చేసుకోండి, మంచి వర్క్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. మీరు మంచిగా ఉండండి, సమాజానికి ఉపయోగపడండి. ఓకే, అటు చూడు. అటు చూడు బే. ఒకవేళ మీరే మీకే పవర్ వచ్చి మీరే సీఎం ప్లేస్ లో ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళని ఎలా శిక్షిస్తారు? వాళ్ళని ఎలా శిక్షిస్తామా? ఫస్ట్ మనకి తప్పు ఎలా జరిగింది, ఆ తప్పు జరగకుండా నెక్స్ట్ టైం మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు రేప్ చేశారు కదా, అలాంటి వాళ్ళని తీసుకొని రావాలి. ఎందుకు వాళ్ళకి అలా చేయాలనిపించింది, అసలు ఆ టైంలో వాడి స్టేట్ ఆఫ్ మెంటల్ మైండ్ అనేది ఎలా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా వాడు ఎందుకు ఇలా చేశాడు ఏంటి అని వాడిని సైకలాజికల్ గా డీల్ చేయాలి. కొంచెం వాడి మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంది. సో అలాంటి చర్యలు మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి అనే సైకాట్రిస్ట్ తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి వాడు ఎందుకు అలా బిహేవ్ చేసిండు, మనకి ఎందుకు అలా చేయాలనిపించింది అనేది చేయాలి ఫస్ట్. ఇది పక్కన పెడితే మీరు ఇచ్చే శిక్ష ఏంటి వాళ్ళకి? శిక్ష ఫస్ట్ నేను ఎలాంటి శిక్ష ఇస్తానంటే నాకు కూడా తెలియదు కదా. ఫస్ట్ తప్పు అనేది జరిగితే ఆ తప్పు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, సో దాన్ని ఆపడానికి ట్రై చేస్తాను. నేను అలా చేస్తాను. నేనైతే శిక్ష మాత్రం ఇవ్వరు, శిక్ష కూడా ఉంటుంది అంటే అది మరి ఇటువంటి గవర్నమెంట్. అండ్ ఇప్పటి వరకు అయితే మనం చాలా మందిని అడిగాం. ఇప్పుడు ఇంకొక రూమ్ ఉంది, వాళ్ళని కూడా అడుగుదాం. అడిగిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హాయ్ బ్రో, మీ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్. సాయి కుమార్ ఏం చేసుకుంటారు? బీటెక్ అయిపోయిందా? ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన ఏపీలో 2 వీక్స్ నుంచి 6 రేప్స్ జరిగి చిన్న పిల్లలని చూడకుండా కిరాతకంగా రేప్ చేసి చంపేస్తున్నారు అనమాట. సో ఇలా జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒకవేళ వాళ్ళు మీకు దొరికితే మీరు పవర్ లో ఉంటే మీరు వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు? మామూలుగా రేపులు ఇలా జరుగుతున్నాయంటే దానికి కొంతకు మనకు కాదు. ఎందుకంటే మనం చూడంగానే ఎంతో మంది అలా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ అలా కలిసినప్పుడు మనకు వచ్చే ఫీలింగ్స్ వేరే, వాళ్ళకి వచ్చే మనకు ఒక 6 ఏళ్ల పాప 10 ఏళ్ల పాప చూసినప్పుడు మనకు సెక్స్ కోరికలు కలుగుతాయా? అలా కలిగే అంటే పశువుతో సమానం. అదే పశువులు ఏం చేస్తారు, బలి చేసినట్టు బలి చేసేయాలి అంతే. చంపేయమంటారు, చంపేయాలి వెంటనే. లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఏ హనుమాన్ జైలునో లేకపోతే ఎక్కడన్నా వేయాలి. వాళ్ళ కనపడకూడదు కళ్ళకి. అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో పెట్టి మీరు మారుతారా లాస్ట్ అవకాశం, లేదా చంపేసేయాలి. ఎందుకంటే మనుషులైన తర్వాత ఒక్క అవకాశం ఇవ్వాలంటారు. కానీ వాళ్ళు అదే పనులు ఉన్నారంటే వాళ్ళని చంపేయడం బెటర్. ఇప్పుడు 10 ఏళ్ల పాపం చేశారంటే వాడికి ఇంకా ఎంత ఎంత దుర్మార్గుడే ఉన్నా. ప్రజలు మీరు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కి ఎలాంటి, మీ యూత్ తరఫున మీరు ఒక యంగ్ అబ్బాయి, మీరు గవర్నమెంట్ కి ఎలాంటి సలహా ఇస్తారు ఇలాంటివి జరగకుండా ఉండడానికి? సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను చెప్పాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు రాజకీయ నాయకులు
మనం ఓట్లు వేసి మనం వాళ్ళు గెలిపించాం. అవును. వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇప్పుడు రేపు జరుగుతున్నాయి, వాళ్ళని పట్టించుకోవట్లేదు. కర్ఫ్యూ విధిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు కదా, అందరు పోలీసులు మొత్తం అందరూ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళు స్పందించాలి ఈ విషయం గురించి. బట్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.